వందనాలండి. ఈరోజు మే 16 బత్షెబ గురించి చూద్దాం. 2 సమూయేలు 11, 26, 27లో ఊరియా భార్య బత్షెబ తన భర్తయగు ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. అంగలార్పు కాలం తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యంగా ఉండెను. బత్షెబ ఏలియాం కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్య అయి ఉండేది. ఆమె బహు సౌందర్యవతిగా ఉండి దావీదుతో వ్యభిచారం చేయుటకు ప్రోత్సహించబడింది. ఆ సమయంలో దావీదు ఇజ్రాయెల్ రాజుగా అనేక విజయాలు సాధించి చాలా ఉన్నత స్థానంలో ఉన్నాడు. 2 సమూయేలు 10లో ఈ సంగతి రాయబడి ఉంది. అందుకే గర్వించి తాను ఏం చేయాలో అది చెయ్యొచ్చు అనుకున్నాడు. ఈ పాపం చేయటం వల్ల బత్షెబ చాలా బాధపడింది. తన భర్త చంపించబడ్డాడు. ఈ వ్యభిచార క్రియ వల్ల పుట్టిన బిడ్డ చనిపోయాడు. నాతాను ప్రవచించినట్లుగా కుటుంబంలో గొడవలు, అవమానాలు రావడం వల్ల దావీదు బత్షెబలు బాధను అనుభవించుటే కాకుండా దుష్పరిణామాలు వారికే గాక దేశానికి కూడా వచ్చాయి. పశ్చాత్తాపడుట అనేది వ్యక్తిగతమైనదే కానీ కీర్తన 51లో దావీదు తన పశ్చాత్తాపాన్ని గురించి చేసిన ప్రార్థనలో బత్షెబ కూడా ఏకీభవించింది. ఈ సంఘటన జరిగినప్పుడు దావీదు రాసిన కీర్తన 51 ద్వారా దావీదు యొక్క గుణలక్షణాలు తెలపడమే కాకుండా మనందరికీ ఒక నిరీక్షణ ఇస్తుంది. తప్పు చేసినప్పుడు నువ్వు ఎంత న్యూనతా భావంలో ఉన్నా కూడా, ఎంత పెద్ద పాపం చేసినా కూడా నీ హృదయ వేదన దేవుని ఎదుట పెట్టి ఆయన క్షమాపణ దావీదు బత్షెబలాగా కోరుకుంటే తప్పక క్షమాపణ పొందుకోగలము అనే సంగతి మనకు అర్థమవుతుంది. దావీదు తాను క్షమించబడ్డాక ఎంత ఆనందం తాను అనుభవించాడో తెలుపుతూ కీర్తన 32 రాశాడు. వారిద్దరిని క్షమించిన దేవుడు వారిని ఆశీర్వదించి సొలొమోను అను కుమారుని అనుగ్రహించాడు. అతనే దావీదు సింహాసనంకు వారసుడయ్యాడు. సొలొమోను మెస్సయ్య వంశావళికి కూడా స్థానం సంపాదించాడు. అయితే అక్కడ బత్షెబ పేరు ఊరియా భార్యగానే గ్రంథస్థం చేయబడి ఉండుట మనం గమనించాలి. మత్తయి 1:6లో కనపడుతుంది. దావీదు ముసలితనం వల్ల శక్తిహీనుడైనప్పుడు కుటుంబంలో కలతలు ఎక్కువైనాయి. అందులో బత్షెబ పాత్ర కూడా ఉంది. దావీదు తర్వాత సొలొమోనును రాజుగా చేస్తానని చెప్పాడు దావీదు అనుచరులు కొంతమంది దానికి ఒప్పుకోనందువల్ల బత్షెబ నాతాను అనే ప్రవక్త సాయంతో దావీదు యొద్దకు వెళ్ళి అతన్ని అడిగింది అతను చేసిన వాగ్దానం ఏమైంది అని. అతనితో కూడా ఉన్న వారితో కూడా గట్టిగా మాట్లాడి అదోనియా రాజుగా అభిషేకించబడుట ఆపేసింది. మొదటి రాజులు 1:18-21లో ఇది కనపడుతుంది. బత్షెబ జీవితంలో దేవుని కృప అధికంగా కనపడుతుంది. దావీదు భార్యలలో ఆమె అందరికంటే గొప్ప పేరు సంపాదించుకుంది. యూదా సంప్రదాయం ప్రకారము బత్షెబ సామెతలు 31:10-31 వరకు రాయబడి ఉన్న గుణవతి అయిన భార్య ఆమె అంటారు. ఆమె జీవితంలో చివరి భాగంలో ఆమె చాలా విలువైనదిగా గుర్తించబడింది. ఆమె జీవితం నిజమైన పశ్చాత్తాపమును ప్రతిబింబించింది. వీళ్ళిద్దరి జీవితాలు చూస్తే పాపం చేయకూడదు, చేస్తే మాత్రం తప్పనిసరిగా పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గరికి వస్తే తప్పనిసరిగా దేవుడు క్షమిస్తాడు. అయితే పాపం క్షమించబడ్డా కూడా పాపాన్ని వల్ల వచ్చే దుష్పరిణామాలు మాత్రం ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే సంగతి అర్థమవుతుంది. ప్రార్థన చేసుకుందాం. దయమేడా యేసు నాయనా, బత్షెబ జీవితం ద్వారా అనేక విషయాలు నేర్పించారు నాయనా, మీకు స్తోత్రం తండ్రి. మేము ఏం చేసినా కూడా మీకు విరోధంగా చేయకుండా ఉండేదానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. పాపం చేసినప్పుడు వెంటనే పశ్చాత్తాప హృదయంతో మీ దగ్గరికి వచ్చేది కూడా నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. God bless you.